హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెడీమేడ్ పౌడర్తో గులాబ్ జామున్ సాఫ్ట్గా పగులు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఎంటీఆర్ గులాబ్ జామున్ రెడీ మిక్స్ పౌడర్ తీసుకోవాలి. ఎంటీఆర్ బ్రాండ్ బాగుంటుంది. నేను ఒక కప్పు పౌడర్ తీసుకున్నాను. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పాలు వేసి చపాతీ ముద్దలాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చు, కానీ వాటర్ కంటే పాలు వేసి కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముద్దని ఒక సైడ్కి పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము జీరా కోసము షుగర్ యాడ్ చేసుకోవాలి. గులాబ్ జామున్ రెడీమేడ్ మిక్స్ పౌడరు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పౌడర్కి 2 కప్పుల షుగర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని 2 కప్పులు షుగరు, అదేవిధంగా సేమ్ మెజర్మెంట్ కప్పుతో 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఒక 5 మినిట్స్ షుగర్ మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు. షుగర్ మొత్తం కరిగిపోయేసి కొంచెం పొంగులాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం 3 యాలకులు తీసుకొని యాలకుల్ని పొడిలాగా దంచుకొని ఆ దంచుకున్న పౌడర్ని షుగర్లోకి యాడ్ చేసుకోవాలి. షుగర్ వాటర్లోకి యాలకల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. స్వీట్ ఐటమ్స్ ఏం చేసినా కూడా మనము నార్మల్గా వేస్తుంటాం కదా, మ్యాండేటెడ్గా యాలకులు అనేది. ఇది వేయడం వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంటుంది టేస్ట్. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి జీరా వాటరు. ఇప్పుడు 2 చేతులకి ఆయిల్ లేదా నెయ్యి రాసుకోవాలి. మనం ఆల్రెడీ గులాబ్ జామున్ మిక్చర్ పౌడరు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముద్దను తీసుకొని ఒకసారి మళ్ళీ మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా ఇట్లా డివైడ్ చేసుకొని గట్టిగా ఒత్తుకుంటూ ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా గట్టిగా ఒత్తుకుంటూ ఇట్లా బాల్స్ లాగా చేసుకోవడం వల్ల మనకి పగుళ్ళు రాకుండా ఉంటాయి. మనం పైపైనే అలా చేసేసుకుంటే పగుళ్ళు వచ్చేసి మనము ఆయిల్లోకి వేసినప్పుడు మొత్తము విడిపోతాయి. 2 చేతుల్లో పౌడర్ని గట్టిగా ఒత్తుకుంటూ ఇట్లా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ మనకి ఈజీగా ఉంటుంది ఆయిల్లో వేసుకోవడానికి. అన్ని బాల్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అవ్వనివ్వాలి. ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత మనం ఆల్రెడీ బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బాల్స్ మనకి ఆయిల్లోకి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి ఒకేసారిగా. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మొత్తం లోపలి వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టేసామంటే మొత్తం మాడిపోతాయి, లేదా తక్కువ మంట పెట్టేసినా కూడా మనకి లోపల వరకు ఉడకదు. సో కంపల్సరీ మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మెత్తగా లోపలి వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా అన్నీ తీసేసి వెంటనే జీరా వాటర్లోకి వేసేయకుండా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చల్లారేంత వరకు. వేడివేడిగా మనం జీరా వాటర్లో వేసేసినా కూడా మొత్తం మెత్తగా అయిపోయేసి విడిపోతాయి. ఆయిల్లో నుంచి తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ బయట పెట్టి తర్వాత జీరా వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పగలకుండా ఉంటాయి, మంచిగా సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో చూసారా, మొత్తం మంచిగా ఉన్నాయి, పగలకుండా రౌండ్గానే ఉన్నాయి. సో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.